చూపించిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి అని చెప్పి ఇంతకుముందు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు. చేసిన తర్వాత ఇక్కడ మన మల్కాజ్గిరి ఏరియాలో వచ్చి ఒక ఇంట్లో రెంట్కున్నాడు. అతనికి తెలిసిన వాళ్ళ ఇంట్లోనే ఒక పోర్షన్ తీసుకొని చేసిన తర్వాత షౌరులు అని చెప్పి ఆమె ఇతనికి కొద్దిగా డిస్టెంట్ రిలేటివ్ అవుతుందని ఆమె తల్లి హస్బెండ్ అనిల్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ ఉండేవాడు, జస్ట్ వేరే దగ్గర పనిచేసేవాడు. ఆయన సబ్సిక్వెంట్గా ఏమైందంటే తర్వాత ఇతని మీద ఒక 354 కేసు కూడా ఒకసారి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇతరులకు అరెస్ట్ జరిగింది. అంతవరకు అక్కడికి అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏవైతే ఇతను డబ్బులు ఇచ్చాడో ఆ డబ్బులు ఇవ్వమని చెప్పి ఇతను ప్రెజరైజ్ చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఏమంటారంటే డబ్బులు ఇచ్చేసామని చెప్పి వాళ్ళు ఏదో చెప్పడం జరిగింది. అప్పట్లో ఇంతకుముందు కూడా ఇష్యూ మన దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మన మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈమె అక్కడ ఇంట్లో రెంట్కి ఉండేటప్పుడు ఆ ఐడి ప్రూఫ్స్ ఏవైతే ఆమె దగ్గర ఆధార్ కార్డు ఇట్లాంటివన్నీ పాన్ కార్డు లాంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఐడి ప్రూఫ్స్ అన్నీ తీసుకొని ఇతను ఏం చేశాడంటే ఆమె పేరు మీద కొన్ని సిమ్ కార్డులు తీసుకోవడం మొదలుపెట్టాడు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ ఇట్లాంటి లిమిట్స్ అన్నింటిలో కూడా వెళ్ళి ఈ సిమ్ కార్డ్స్ని యూజ్ చేసి నన్ను థ్రెటన్ చేస్తున్నారని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసులు ఇవ్వడం, కోర్టు రిఫర్డ్ కేసులు ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరు ఈ గాంజా ఎవరు పెట్టారు, ఈ కార్ ఎవరిది, అసలు ఈ సిమ్ ఎవరిది అని అన్నీ తీస్తే అందులో ఒక యాకూబ్ అనే డ్రైవర్ని ఒకరిని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో నరసింహరావు గారు ఆయన తాలూకు టీం అంతా కలిసి అప్పుడు ఇంకో కొంతమందిని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ ప్రకాష్ రెడ్డి అన్న అతను ప్లాన్ చేసి అక్కడ పెట్టడం జరిగింది.